2022 ఫిబ్రవరిలో రష్యా అధ్యక్షుడు పుతిన్పై పశ్చిమ దేశాలతో పాటు ఆయా దేశాల కంపెనీలు కూడా నిప్పులు కురిపించాయి. రష్యా ఆర్థిక వ్యవస్థను ధ్వంసం చేసేందుకు ఆంక్షలను విధించాయి. పుతిన్ క్రూర విస్తరణ వాదాన్ని ఎంతమాత్రమూ సమర్థించమని తేల్చి చెప్పాయి. యుద్ధానికి నిరసనగా తమ కంపెనీలను రష్యా నుంచి తొలగిస్తున్నట్టుగా బీరాలు పలికాయి. యుద్ధం ఇప్పటికే 2 ఏళ్లు పూర్తి చేసుకుంది. కానీ పశ్చిమ దేశాలు అనుకున్న లక్ష్యం మాత్రం నెరవేరలేదు. పైగా ఇప్పుడు ఆయా దేశాలు రష్యా భయంతో వణికిపోతున్నాయి. అయితే ఆయా కంపెనీలు రష్యా నుంచి వెళ్ళిపోయాయా? పశ్చిమ దేశాలు విధించిన ఆంక్షలతో రష్యా ఆర్థిక వ్యవస్థ ఎలా ఉంది? వాచ్ ది స్టోరీ. రష్యాపై ఆంక్షలు ఎందుకు పనిచేయలేదు? పశ్చిమ దేశాలు రష్యాను ఎందుకు వీడలేదు? ఆంక్షలను ఎలాంటి ప్లాన్లతో రష్యా ఎదుర్కొంది? 2022 ఫిబ్రవరి 24 ఉక్రెయిన్పై రష్యా యుద్ధానికి దిగింది. ఎలాంటి అస్త్రశస్త్రాలు లేని దేశంపై దాడికి దిగడాన్ని పశ్చిమ దేశాలు తీవ్రంగా పరిగణించాయి. యుద్ధానికి దిగిన రష్యాపై భారీగా ఆంక్షలు విధించాయి. ఈ ఆంక్షల లక్ష్యం రష్యా యుద్ధంలో వెనుకబడాలని కోరుకోవడమే. అమెరికా మిత్ర దేశాలు ఆంక్షలు విధించడంతో చాలా పశ్చిమ దేశాల బహుళజాతి కంపెనీలు బాయ్కాట్ రష్యా అంటూ నినదించాయి. రష్యాలో తమ కార్యకలాపాలు ఏమాత్రం కొనసాగించమని, పుతిన్ దురాక్రమణకు తాము ఏమాత్రం సహకరించమని వీరాలు పలికాయి. కాలం గిర్రను తిరిగింది. అప్పుడే 2 ఏళ్లు గడిచిపోయి ఉక్రెయిన్ రష్యా యుద్ధం కొనసాగుతూనే ఉంది. అయితే పాశ్చాత్య దేశాలకు చెందిన సదరు కంపెనీలు మాత్రం ఇప్పటికీ రష్యాలో కొనసాగుతున్నాయి. ఈ కంపెనీలకు సంబంధించిన కొత్త నివేదిక ఒకటి వెలువడింది. మొత్తంగా 387 కంపెనీలు రష్యా నుంచి పూర్తిగా వైదొలిగాయి. కానీ 1200 కంపెనీలు మాత్రం వెనక్కి వచ్చి తమ కార్యకలాపాలను నిర్వహిస్తున్నాయి. కానీ అసలు రష్యాను 2000కు పైగా కంపెనీలు వీడకుండా పనిచేస్తున్నాయి. ఈ కంపెనీలన్నీ రష్యా ఆర్థిక వ్యవస్థకు బాయ్కాట్ చెప్పే. సౌందర్య ఉత్పత్తుల సంస్థ A1, ఫ్రెంచ్ గ్యాస్ కంపెనీ ఎయిర్ లిక్విడ్, యూకే వినియోగదారుల సంస్థ రెక్కిట్ యుద్ధం మొదలవగానే రష్యాను వీడుతామని ప్రకటించాయి. కానీ అవి ఏమాత్రం రష్యా నుంచి తప్పుకోలేదు. ఇలా మాట తప్పిన పశ్చిమ దేశాల కంపెనీలు ఇంకా ఉన్నాయి. 2022 మార్చిలో రష్యాలో శీతల పానీయాల సంస్థ పెప్సీ తన కార్యకలాపాలు నిలిపేసింది. కానీ పాల ఉత్పత్తుల వ్యాపారాన్ని మాత్రం ఆ సంస్థ రష్యాలో ఇంకా కొనసాగిస్తోంది. పెప్సీ డైరీలో సుమారు 20,000 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. మరో శీతల పానీయాల సంస్థ కోకోకోలా కూడా అలాగే వ్యవహరించింది. ఈ కంపెనీ పానీయాలు ప్రత్యేకమైన సిరప్ ద్వారా తయారవుతుంది. అయితే 2022 తర్వాత రష్యాకు ఈ సిరప్ పంపిణీని కోకోకోలా నిలిపేసింది. అయితే అదే కోకోకోలాకు చెందిన మరో విభాగం రంగంలోకి దిగింది. దాని పేరు కోకోకోలా హెలెనిక్. కోకోకోలాలో 20% షేర్లు కోకోకోలా హెలెనిక్ కు ఉన్నాయి. సింపుల్ గా చెప్పాలంటే రష్యా నుంచి వదిలి వెళ్లేందుకు ఏ సంస్థ కూడా సిద్ధంగా లేదని దీన్ని బట్టి స్పష్టంగా తెలుస్తుంది. పాశ్చాత్య దేశాలకు చెందిన ఈ కంపెనీలు నైతిక విలువల్ని అటకెక్కించాయి. ఎందుకు ఈ మల్టీనేషనల్ కంపెనీలు ఇలా వ్యవహరించాయి? ఎందుకంటే రష్యా ఇక్కడ తెలివిగా కొన్ని ఎత్తుగడలను వేసింది. వెళ్లిపోయే కంపెనీలపై మాస్కో పన్నులు విధించింది. అంటే నిష్క్రమణ పన్ను అన్నమాట. ఏదైతే కంపెనీ రష్యా నుంచి వెళ్లిపోవాలనుకుంటుందో ఆ కంపెనీ పన్నులు చెల్లించాల్సిందే. ఈ పన్ను ఎంతో కొంత అయి ఉంటే కంపెనీలు చెల్లించేవేమో, కానీ విక్రయాల్లో 15% చెల్లించాలనేసరికి కంపెనీలు పునరాలోచనలో పడ్డాయి. రష్యా తీసుకున్న మరో చర్య ఆస్తుల అమ్మకాల్లో 50% రాయితీ ఇవ్వాల్సిందేనని ఆదేశించింది. పశ్చిమ దేశాలు రష్యాలో కొనుగోలు చేసిన ఆస్తులు, భవనాల సముదాయాలను 50% రాయితీ ఇచ్చి అమ్ముకోవలసి ఉంటుంది. ఉదాహరణకు రష్యా నుంచి తప్పుకుంటామని కోకోకోలా ప్రకటించింది. ఆ కంపెనీకి చెందిన ఫ్యాక్టరీ ఒకటి రష్యాలో ఉందనుకుందాం. దాని విలువ $10 కోట్ల అయితే 50% రాయితీ మీద $5 కోట్లకే విక్రయించాల్సి ఉంటుంది. ఇది కంపెనీలు ఊహించని దెబ్బ. రష్యా ప్రయోగించిన ఈ 2 అస్త్రాలకు పశ్చిమ దేశాలకు చెందిన కంపెనీలకు దిమ్మ తిరిగి బొమ్మ కనిపించింది. అప్పటి వరకు విక్రయాలపై 15%, ఆస్తుల్లో 50% కోల్పోవడానికి పాశ్చాత్య కంపెనీలు సిద్ధపడలేదు. దీంతో యుద్ధ సమయంలో బీరాలు పలికినా ఆ తర్వాత రష్యాలో గత్యంతరం లేక తమ కార్యకలాపాలు కొనసాగించాల్సిన పరిస్థితి ఏర్పడింది. అందుకే చాలా పాశ్చాత్య కంపెనీలు రష్యా నుంచి నిష్క్రమించలేదు. కంపెనీల విషయాలు వదిలేద్దాం. ఇప్పుడు రష్యా ఆర్థిక వ్యవస్థ ఎలా ఉందో చూద్దాం. ప్రస్తుతం ఆ దేశ ఆర్థిక వ్యవస్థ మెరుగైన స్థితిలోనే కొనసాగుతోంది. ఆంక్షలు విధిస్తే దెబ్బతింటుందని అమెరికా మిత్ర దేశాలు భావించాయి. ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభించిన తర్వాత ఏప్రిల్ 22 నాటికి రష్యాపై 18,069 ఆంక్షలను పశ్చిమ దేశాలు విధించాయి. కానీ ఈ భారీ ఆంక్షల ప్రభావం మాత్రం రష్యాలో కనిపించడం లేదు. గతంలో కంటే రష్యా ఆర్థిక వ్యవస్థ మరింత పుంజుకుంది. ఈ ఏడాది రష్యా ఆర్థిక వృద్ధి రేటు 3.2% చేరుకుంటుందన్న అంచనాలు మొదలయ్యాయి. ఫ్రాన్స్, జర్మనీ, బ్రిటన్, అమెరికా కంటే వేగవంతంగా
వేగవంతమైన వృద్ధి రేటును రష్యా సాధిస్తుందన్న అంచనాలు వెలువడుతున్నాయి. అన్ని ఆంక్షలు ఉన్నా రష్యా వేగవంతమైన వృద్ధి రేటును ఎలా సాధిస్తుంది? రష్యా ఫాస్టర్ గ్రోత్ కు 3 కారణాలున్నాయి. మొదటి కారణం రష్యా ఎనర్జీ విక్రయాలు. రష్యా నుంచి చమురు, గ్యాస్ విక్రయాలను పశ్చిమ దేశాలు నిలిపేశాయి. కానీ అదే సమయంలో భారత్, చైనా పెద్ద ఎత్తున కొనుగోలు చేస్తున్నాయి. ఈ ఏడాది ఒక్క ఏప్రిల్లోనే రష్యా $1,400 కోట్ల చమురు, గ్యాస్ను విక్రయించింది. గత ఏడాదితో పోలిస్తే ఇవి రెట్టింపు విక్రయాలు అన్నమాట. పశ్చిమ దేశాలు ఈ వ్యాపారాన్ని కనీసం టచ్ కూడా చేయలేదు. పశ్చిమ దేశాలు విధించిన ఆంక్షల్ని ఉల్లంఘించకుండానే రష్యా చమురును కొనుగోలు చేసేందుకు అవకాశం ఉంది. రెండో కారణం రక్షణ పరిశ్రమల వృద్ధి. సాధారణంగా యుద్ధం జరుగుతున్న సమయంలో వనరులు క్రమంగా తరిగిపోతాయి. కానీ అదే సమయంలో కొన్ని పరిశ్రమలు ఊపందుకుంటాయి. అంటే ఫైటర్ జెట్లు, బుల్లెట్లు, రాడార్ పరికరాలు, ఆర్మీ యూనిఫామ్స్, ఫుడ్ ప్యాకెట్లు వంటివి తయారు చేసే పరిశ్రమలకు కొత్త ఊపు వస్తుంది. ఈ ఏడాది రక్షణ రంగంలో రష్యా ఏకంగా $14,000 కోట్ల వెచ్చించినట్టు అంచనాలు వెలువడుతున్నాయి. సింపుల్ గా చెప్పాలంటే రష్యా జీడీపీలో 7.1% రక్షణ రంగంలో వెచ్చించిందన్నమాట. నిజం చెప్పాలంటే అన్ని ప్రభుత్వ వ్యయాల కంటే 35% మిలిటరీ వ్యయం పెరిగింది. ఫైనల్ గా మూడో కారణం సంసిద్ధత. 2014లో ఉక్రెయిన్కు చెందిన క్రిమియాను ఆక్రమించుకోవాలని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఆదేశించారు. అప్పట్లో కూడా పశ్చిమ దేశాలు ఆంక్షలతో రష్యాపై విరుచుకుపడ్డాయి. అప్పటి నుంచి పుతిన్ ఓ మిషన్ పై పనిచేస్తున్నారు. ఆ మిషన్ ఏమిటంటే ఆంక్షలు రష్యాను ఏమీ చేయలేవని నిరూపించడమే. ఒకసారి రష్యా విదేశీ మారక నిధుల నిల్వను చూడండి. రష్యా వద్ద $63,100 కోట్ల విదేశీ మారక నిధుల నిల్వలు ఉన్నాయి. భారత్ నిల్వలతో సమానంగా రష్యా విదేశీ కరెన్సీ ఉంది. భారత్ జనాభాలో రష్యా జనాభా కేవలం 10ంట 1 వంతు మాత్రమే ఉంటుంది. సో అలాంటి జనాభాకు $63,000 కోట్ల అనేది పెద్ద మొత్తమే. ఈ భారీ మొత్తం విదేశీ మారక నిల్వలే రష్యా కరెన్సీని నిలకడగా ఉంచాయి. అదే సమయంలో పుతిన్ డాలర్ని అంతం చేసే ప్లాన్ కూడా అమలు చేశారు. పుతిన్కు అతి పెద్ద వాణిజ్య భాగస్వామి చైనా. ఇరు దేశాల మధ్య వాణిజ్యం 90% స్థానిక కరెన్సీలోనే కొనసాగిస్తున్నాయి. అంటే యువాన్, రూబుళ్లలోనే వాణిజ్యానికి చెల్లింపులు నిర్వహిస్తారు. అందుకే పుతిన్ ప్రశాంతంగా ఉండగలుగుతున్నాడు. కానీ పశ్చిమ దేశాలు అందుకు విరుద్ధంగా వ్యవహరించాయి. రష్యా చమురు, గ్యాస్ మీదే యూరోప్ దేశాలు పూర్తిగా ఆధారపడ్డాయి. ఒకవేళ యుద్ధం వస్తే ఎలా అని కొంచెం కూడా ఆలోచించలేదు. అంటే రష్యా చమురు, గ్యాస్ కు ప్రత్యామ్నాయంగా ప్లాన్ బి యూరోప్ దేశాల వద్ద లేదు. కానీ పుతిన్ మాత్రం ప్లాన్ బితో పాటు ప్లాన్ సి, డీలను కూడా రెడీగా ఉంచుకున్నారు. ఈ కథలో నీతి చాలా స్పష్టంగా తెలుస్తుంది. ఆంక్షలనేవి సిల్వర్ బుల్లెట్ ఏమాత్రం కాదు. సరైన విధంగా ముందుగానే సిద్ధమైతే ఆ ఆంక్షలను ఎదుర్కోవడం అనేది పెద్ద మ్యాటర్ కాదని పుతిన్ నిరూపించారు. ఈ ఆంక్షల ప్రభావం కూడా ఓ ప్రధాన ఫ్యాక్టర్ పై ఆధారపడి ఉంటుంది. ఆ ఫ్యాక్టర్ ఏమిటంటే ఎన్ని దేశాలు ఆంక్షలు విధిస్తున్నాయి అన్నదే. రష్యాపై ఆంక్షలను కేవలం వెస్టర్న్ దేశాల గ్రూప్ మాత్రమే విధించింది. దీంతో రష్యాపై ఎలాంటి ప్రభావం పడలేదు. ఆంక్షలు విధించాలనుకుంటే ప్రపంచమంతా విధిస్తేనే ఫలితం ఉంటుందన్న విషయం పశ్చిమ దేశాలకు ఇప్పటికైనా అర్థమై ఉంటుంది.